నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవి చేయించుకోలేదు, నాకు భయం వేసింది. గ్లూకోజ్ టెస్ట్ ఉంటుంది, తినకముందు తిన్న తర్వాత గ్లూకోజ్ తాగిన తర్వాత తీసుకుంటారు శాంపుల్, ఆ టెస్ట్ అనమాట. వామిటింగ్ కూడా అయిపోయింది అనమాట, డైజెషన్ అవ్వక. ఇంకా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఇంకా ఇవాళ వీడియోలో ఏంటి అంటే, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సి సెక్షన్ డెలివరీ గురించి ఇలా చెప్పారు మేడం గారు అని చెప్పేసి, అంటే నార్మల్ డెలివరీ గురించి అనమాట. స్కార్ థిక్నెస్ ఇలా ఉంది, నీకు 2 వీక్స్ ముందుగానే డెలివరీ చేసేద్దాం అన్నట్టుగా చెప్పారు. అంటే అప్పుడే డెలివరీ అవుతుందనేం కాదు, కానీ లాస్ట్ స్కాన్ అప్పుడు 9th మంత్ రాగానే నాకు స్కాన్ తీశారు కదా, ఆ స్కాన్లో నార్మల్గా 36 వీక్స్ రావాల్సింది 35 వీక్స్ 2 days అని వచ్చిందనమాట. అంటే కొంచెం 1 వీక్ తక్కువగానే వచ్చింది. సరే, దాని ప్రకారం చూసుకున్నా కానీ బేబీ వెయిట్ అనేది 2.3 2.4 అలా ఉండాలన్నమాట యావరేజ్గా, కానీ నాకు 2.1 ఉంది. అసలు ఎందుకు వెయిట్ తగ్గిందో కూడా అర్థం కాలేదు. అంటే యావరేజ్గా ఆ టైంకి ఎంత ఉండాలో అంత లేదనమాట. ఇంకా దీంట్లో అయితే నేను చేసిన మిస్టేక్ కూడా నాకు ఉందనిపించింది. అదేంటంటే చేంజ్ చేశాను అనమాట. అంటే నైట్ అన్నం తినకుండా చపాతీ తీసుకునేదాన్ని, ఉదయం అయితే టిఫినే తినేదాన్ని, అలాగే ఆఫ్టర్నూన్ ఒక్కసారి మాత్రమే అన్నం తినేదాన్ని అనమాట. దానివల్ల మనీ తగ్గుతుందేమో, నార్మల్గా వస్తుందేమో అన్నట్టు ఒక 1 వీక్ 10 days అయితే అలాగే కంటిన్యూ చేశాను. కానీ దానివల్ల ఉమ్మనీరు ఎంతవరకు తగ్గింది అంటే 2 points అయితే తగ్గింది, ఎక్కువగా ఏం తగ్గలేదు. అలా అని చెప్పేసి బేబీ వెయిట్ మీద అయితే పడిందనమాట ఎఫెక్ట్ అనేది. బేబీ వెయిట్ అయితే తక్కువగా, అంటే 35-36 వీక్స్కి మనకి 2.4 2.5 అలా ఉండాలి వెయిట్, కానీ నాకైతే 2.1 ఉందన్నమాట. ఇలా తగ్గింది అనిపించింది నాకైతే. నేను డాక్టర్ని అడుగుదాం అనుకున్నాను ఈ వెయిట్ గురించి, కానీ ఇంకా డాక్టర్ చెప్పేవన్నీ చెప్పారు. అంటే ఇలాగా డెలివరీ గురించి, స్కార్ గురించి ఇవన్నీ చెప్పారు కదా. ఇంకా తర్వాత నేను అడగడం మర్చిపోయాను అనమాట. దాని గురించి పర్టికులర్గా మేడం గారు ఏం చెప్పలేదు, అంటే తక్కువ ఉన్నట్టు అని చెప్పలేదు, బాగానే ఉందని కూడా చెప్పలేదు. దాని గురించి అసలు రాలేదన్నమాట. ఇంకా నేను అడుగుదాం అనుకున్నాను, అలా మర్చిపోయాను. ఇంకా మర్చిపోయిన తర్వాత ఇంకా గూగుల్లో మనం నార్మల్గా ఈ టైంకి ఎంత ఉండాలి ఏంటి అని చూసుకుంటే ఇలా ఇంత ఉండాలి అని వస్తుంది కదా, అలా చూసుకుంటే దాని ప్రకారంగా వెయిట్ తక్కువగా అనిపించింది నాకు. ఇంకా ఇలా అంటే కనీసం షుగర్ ఉంది కదా, ఉమ్మనీరు ఎక్కువ ఉన్న వాళ్ళు కనీసం ఫ్రూట్స్ కూడా తినకూడదు అని చెప్పేసాను. ఒక్క జామకాయ ఒక్కటి తినొచ్చు అని చెప్పారు. ఇంకా నేను ఫ్రూట్స్ కూడా ఏం తినేదాన్ని కాదనమాట. ఫ్రూట్స్ ఏం తినకుండా బనానా కానీ, దానిమ్మ, యాపిల్ ఏవి అసలు ఆ 10 days అయితే అస్సలు ఒక్క ఫ్రూట్ కూడా ముట్టుకోలేదు. ఫ్రూట్స్ కానివ్వండి ఏం లేదు. ఇంకా చెప్పాను కదా, రైస్ కూడా ఒక్కటే తినేదాన్ని. ఇంకా తర్వాత అంతా నార్మల్గానే ఉండేదాన్ని. చాలా వరకు తగ్గించేసాను ఫుడ్, దానివల్ల బేబీకి మీద పడిందనమాట. ఇంకా తర్వాత ఏంటంటే నార్మల్గా అయితే నాకు బాగా ఆకలేస్తుంది. మనం 12:30-1కి అలా తింటే మళ్ళీ సాయంత్రం 5:30 కల్లా ఫుల్గా ఆకలేస్తుంది అనమాట. కానీ ఇంకా 5:30 కూడా అప్పుడు అన్నం తినేదాన్ని, లేదంటే ఏదైనా స్నాక్స్ కానీ అలా తినేదాన్ని. కానీ ఉమ్మనీరు ఎక్కువ ఉన్న దగ్గర నుంచి అస్సలు అవి కూడా తినడం మానేసిన తర్వాత ఇవన్నీ కూడా బేబీ మీద అయితే బేబీ మీద అయితే ఎఫెక్ట్ అయితే చూపించిన తర్వాత చాలా, అంటే ఈ 2 వీక్స్ అయినా కొంచెం మంచిగా తినాలి, ఉమ్మనీరు మీద తీసేసి నా ధ్యాస అంతా కూడా బేబీ వెయిట్ మీద పెట్టాలి అని అనుకుంటున్నాను. ఎందుకు ఏంటి అంటే బేబీ వెయిట్ కదా మనకి ఇంపార్టెంట్. ఉమ్మనీరు ఇంకా 9th మంత్ కూడా వచ్చేసింది. ఇంకా డెలివరీ ఎప్పుడైనా పర్లేదు, కానీ ఉన్న 1 వీక్ 10 days కానీ ఈ లోపల, అంటే ఈ టైంలో బేబీ వెయిట్ కూడా బాగుంటుంది, గ్రోత్ అనేది. ఇంక ఈ టైంలో తగ్గించడం తప్పనిపించింది నాకు కూడా 8th మంత్లో. నేను ఎంత తగ్గించి తిన్నా కానీ దాని వల్ల ఉమ్మనీరు ఏం తగ్గలేదు. అది బేబీ మీద ఎఫెక్ట్ అయ్యిందనమాట. ఈ 9th మంత్ 8th మంత్లో మనకి బేబీ వెయిట్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. 1 వీక్కి, అంటే 1 మంత్కి 1 kg అలా పెరుగుతుంది అనమాట, వీక్కి అలా. అంటే ఫాస్ట్గా ఉంటుంది గ్రోతింగ్ అనేది బేబీ వెయిట్లో. ఇంకా ఈ 10 days అయినా, అంటే 9th మంత్ వచ్చేసింది కదా, 10 days ఆర్ 15 days ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ అనమాట. మనం ఎప్పుడు డెలివరీ అవుతుంది ఏంటి అని ఏం చెప్పలేం కాబట్టి ఈ 10 days అయినా కొంచెం మంచి ఫుడ్ తీసుకోవాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఉమ్మనీరు గురించి పక్కన పెట్టేస్తే
మంచిగా ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. బేబీ వెయిట్ అనేది కొంచెం మరి 2.5 2.8 అలానే ఉండాలి కదా, మరి తక్కువగా ఉంటే అది బేబీకి ప్రాబ్లం అవుతుంది. 3 కేజెస్ 2.8 2.9 ఇలా అయితే ఖచ్చితంగా ఉండాలి. 3కి అబోవ్ లేకపోయినా కానీ అది మళ్ళీ లో వెయిట్లో వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఉమ్మనీరు మీద పెట్టిన శ్రద్ధ అనేది బేబీకి బాగా ఎఫెక్ట్ అయిపోయింది. దానికి చాలా ఫీల్ అవుతున్నాను నేనైతే. మీరైతే ఇలా ఎవరు చేయకండి. 9th మంత్లో అయితే మనం ఖచ్చితంగా ఫుడ్ తగ్గించొద్దు. కొంతమందికి వెయిట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే నార్మల్గా రేంజ్లో తినండి, అలా తగ్గించి తినొద్దు, అలా అని ఎక్కువగా కూడా తీసుకోవద్దు. నాకంటే ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఇలా తగ్గించి తీసుకోవడం వల్ల బేబీకి ఎఫెక్ట్ అయిందనమాట. ఇంకా ఇప్పుడైనా కొంచెం మంచి డైట్, ఫ్రూట్స్, హెల్తీ ఫ్రూట్స్ డైట్ అన్నీ కంప్లీట్గా చేంజ్ చేసి మంచి హెల్తీగా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకెప్పుడు డెలివరీ అవుతుంది మేడం చెప్పడం అయితే 2 వీక్స్లో డెలివరీ అయిపోవాలి అన్నట్టుగా చెప్పారు. ఇంకా చూద్దాము ఇంకా ఎప్పుడు అవుతుంది. అంటే మేము అక్కడికి వెళ్తామనేం కాదు, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళి వచ్చామన్నమాట. థర్స్డే అంటే గురువారం అయితే వెళ్ళొచ్చాము. అక్కడ షుగర్ టెస్ట్ అవి చేశారు. మళ్ళీ అవి అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అవి చేయించుకోలేదు, నాకు భయం వేసింది. ఇలా నిజంగానే ఉమ్మనీరు ఎక్కువ ఉండి షుగర్ వచ్చే ఛాన్సెస్, ఉమ్మనీరు ఎక్కువ ఉంటే షుగర్ ఉంటుంది అంటారు కదా, దానివల్ల గ్లూకోజ్ టెస్ట్ ఉంటుంది. తినకముందు తిన్న తర్వాత గ్లూకోజ్ తాగిన తర్వాత తీసుకుంటారు శాంపుల్, ఆ టెస్ట్ అనమాట. ఆ టెస్ట్ అయితే చేశారు. ఇంకా లాస్ట్ టైం మీరు రాసాం కదా ఎందుకు చేయించుకోలేదని చెప్పేసి అడిగారనమాట. సరే అని చెప్పేసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా అది ఖచ్చితంగా అడుగుతారు, చేయించాల్సిందే అని నాకు అర్థమైపోయి ఇంకా నిన్నైతే చేయించాము. అది ఈరోజు అయితే వస్తుంది. ఏమొస్తుందో ఏమో నాకు టెన్షన్గా ఉంది. అది ఇంకో బ్లడ్ టెస్ట్ అవి రాశారు, స్కానింగ్ అయితే తీయలేదు. ఇంకా మళ్ళీ 10 డేస్కి అలా రమ్మని చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే. ఇదన్నమాట. ఇంకా కొంచెం ఈసారి స్కాన్ తీసినప్పుడు తెలుస్తుందేమో బేబీ వెయిట్ కొంచెం ఏమైనా పెరిగిందా లేదా అన్నట్టుగా. ఇప్పుడైతే 2.1 ఉంది లాస్ట్ స్కాన్లో అయితే. ఇంకా బేబీకి కొంచెం మంచి హెల్తీగా ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నాకు 8th మంత్ దాకా బాగానే ఉంది, ఆకలి కూడా బాగా వేసేది, అలాగే ఏది తిన్నా బాగానే ఉండేది. కానీ 9th మంత్ వచ్చిన దగ్గర నుంచి అసలు ఆకలి అనిపించట్లేదు, తినాలనిపించట్లేదు. అది కూడా అసలు డైజెస్ట్ అవ్వట్లేదు అనమాట. ఫుడ్ కొంచెం తీసుకున్నా కానీ కడుపు నిండేసినట్టుగా ఉంది. ఇలా ఆకలి అయితే అవ్వట్లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒకరోజు అయితే ఇలా వామిటింగ్ కూడా అయిపోయింది అనమాట, డైజెషన్ అవ్వక. ఇంకా ఇప్పటి వరకు ఏమో బాగానే ఉంది. ఆ టైంలో నేనేం ఫుడ్ తీసుకోలేకపోయాను. ఇప్పుడు తీసుకునే టైంకి నాకు డైజెస్టివ్ ప్రాబ్లం వచ్చేసింది. ఇంకా ముందు ఎలా ఉంటుందో చూడాలి. నేను తినడానికి ట్రై చేస్తున్నాను. నేను 2 డేస్ అయితే బాగా ఇబ్బంది పడ్డాను అనమాట. ఫుడ్ డైజెస్ట్ అవ్వక, లేదంటే కొంచెం తిన్నా కానీ హెవీగా అనిపించడం, తర్వాత మళ్ళీ ఆకలి లేకపోవడం ఇలా ఉంది ప్రజెంట్ అయితే. ఇది అనమాట ఈరోజు వీడియో బేబీ వెయిట్ గురించి అయితే. బేబీ వెయిట్ అయితే తక్కువగానే ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. దానికోసం తగిన డైట్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇదే అనమాట ఈరోజు వీడియో లైక్ చేయండి, ఇక్కడే ఆగిపోకుండా ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.